హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో పీతల గ్రేవీ కర్రీ చేస్తున్నా. దానికోసం నేను ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు అన్నీ కలిపి చేసిన మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గ్రేవీ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అడుగు మాడకుండా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత కింద మాడకుండా ఒకసారి చూసుకోండి. కారము 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కారం వేసిన తర్వాత మాడే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం కలుపుతూ ఉండండి మాడకుండా. బాగా కలిపిన తర్వాత మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పీతలు ఇలా నీట్గా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. బాగా కడుక్కోవాలి, లేదంటే నీచు వాసన వస్తుంది. నీట్గా క్లీన్ చేసుకున్న పీతల్ని ఈ మసాలాలో వేసుకొని మనం కలుపుకోవాలి. వేసేటప్పుడు జాగ్రత్త అండి, వాటికి ఉన్న కాళ్ళకున్న గుచ్చుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వేసుకోండి. ఇవి సముద్రపు పీతలండి, సవా పీతలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయండి. చిన్నవైనా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. మంచి హెల్దీ కూడా. ఫుల్ కాల్షియం ఉంటుంది ఇందులో. మనం వేసుకున్న ఈ పీతలు మసాలాకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బ్రేక్ అయిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే బ్రేక్ అయిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. స్లోగా సిమ్లో ఉడికించుకోండి. ఉడికిన తర్వాత పీతల్లోని వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. నేను దీనికోసం వాటర్ సరిపడా వేసి మూత పెట్టి ఉడికించాను. చూడండి, దగ్గరికి ఇలా వాటర్ అయిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. సరిపోకపోతే ఇంకా తగినంత వాటర్ పోసుకోండి. మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. కరివేపాకు అది వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గరం మసాలా వేసుకొని దింపుకోండి.